హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే సండే రోజు తీసిన వీడియో. ఇంకా ఆ రోజు అయితే పోషమ్మని చేసిన అండి. మా సైడు ఉగాది ముందు పోషమ్మని అయితే చేస్తామండి. ఇంకా మంచిగా ఉగాది ముందు మళ్ళీ ఆషాఢం స్టార్టింగ్లో చేస్తారన్నట్టు. ఇంకా నేను ఆషాఢం స్టార్టింగ్లో అయితే ఓన్లీ ఒక కోడి తీసుకుపోయి సింపుల్గానే బయటకు మొక్కి వస్తానండి. మంది బాగుంటే. ఇంకా ఉగాది ముందు అయితే నేను ఖచ్చితంగా చీర పెడతానండి దేవతకు. ఇంకా చీర, ఒక 2 ఉల్లిగడ్డలు, పుట్నాలు, బెల్లము, నూనె, పసుపు, కుంకుమ, ఉబత్తిలు అవన్నీ తీసుకుపోతాండి. మళ్ళీ కోడి. ఇంకా రోజు పొద్దున్నే 5 గంటలకు లేచిన అండి. లేచి ఎందుకంటే ఉగాది ముందు కదా, దగ్గరికి వచ్చింది కదా. ఇక గురువారం ఉగాది, నేను ఆదివారం చేసిన కాబట్టి చాలామంది ఎప్పటి నుంచో చేస్తున్నారండి. ఇక నేను కొంచెం దగ్గరికి వచ్చినాక చేద్దామనే చేసిన. అసలు ఎంత మంది ఉన్నారంటే నిజంగా మస్తు మంది ఉన్నారండి. నేను అప్పటికి 5ంటికి లేచి ఇంకా తొందర లేద్దాం అనుకున్నా కానీ నాకు అస్సలు సరే నేనంటే లేస్తా కానీ ఆ రోజు మా పాపకు ఫీవర్ అండి. ఇంకా పాపం మళ్ళీ నేను తనను కూడా తీసుకుపోదాం, ఇంట్లో ఉన్నదేమో ఉన్న వాళ్ళందరూ పోవాలని నేను ఇక వాళ్ళ కోసమే లేట్ అయిందండి. ఇంకా నేను 5ంటికి లేచి పనంతా వేసుకొని మంచిగా పొద్దులేసి ఇల్లు ఊడ్చి తూడ్చి బయట కడిగి బోళ్ళు తోమి బట్టలు విండేసి ఇక తర్వాత బిందెలు గిట్లన్నీ దోమి పెట్టుకున్నా అండి. అప్పటికే నల్ల కూడా వస్తుంది మంచిగా రోజు పొద్దున్నే. ఇక నేను ఏమనుకున్నా అంటే నీళ్ళు పట్టినాక పోదాం, ఎందుకంటే నేను ఉన్నాయి అన్ని వారబోసి నీళ్ళన్నీ కడిగిన కదా బయట, మళ్ళీ నల్ల రాకపోతే ఎట్లా అని ఇక మస్తు ఉండే పొయ్యి వచ్చేపైన పడదామని. కానీ మంచిగా దేవత దయ వల్ల పొయ్యి ముందే నల్లు వస్తే అన్నీ పట్టుకొని మంచిగా పోయినండి. ఫ్రెష్ ఇంకెంతసేపు అయినా ఏం కాదు. ఇక వచ్చినాక ఒక కూర వండుకుంటే అయిపోతుంది. ఆ రోజు పెళ్ళికి కూడా పోయేది ఉండేనండి, ఇంటి ముందట వాళ్ళ పెళ్ళే. పోను అనుకున్నా కానీ ఇక ఎందుకో ఇంటి మళ్ళీ పొయ్యి వచ్చినాక అయ్యో బుజ్జి రాలేదు ఏంది అని అంటారు కదా. ఇక మంచిగా అనిపించదు ముందటే ఉన్నప్పుడు పోకుంటే ఏమనుకుంటారు చెప్పండి. ఇక పెళ్ళికి అయితే పోయి రావాలని ఇక లేచి 5 గంటలకు లేచి పూజ అంతా చేసుకొని మంచిగా పనంతా అయిన తర్వాత ఇక శారీ కూడా డైరెక్ట్ శారీ కట్టుకున్నా అండి. ఎందుకంటే ఇక శారీ కట్టుకొని మళ్ళీ డ్రెస్ నైట్ ఏం వేసుకుని చెప్పండి. ఎప్పుడైనా డ్రెస్ మీద పోనండి, దేవతకి పెట్టడం ఖచ్చితంగా చీర కట్టుకుంటా. ఆ రోజైతే కొత్త చీర పెట్టుకోవాలి కదా అని. ఇంట్లో ఆల్రెడీ ఒకటి ఉంది కానీ ఎందుకో ఒకటి కొనాలనిపించిందండి. ఎన్ని ఖర్చు అవుతుందో చెప్పండి. దేవత మీదకి ఒక పేరు మీద ఒకటి కొంటే నాకు అట్లా తృప్తి. ఇంట్లో ఉన్నాయి 1, 2 ఉంది కానీ నాకు ఎందుకో ఇక కొనబుద్ధి కాలేదండి. అంటే అది పెట్టబుద్ధి కాలేదు, ఇంకోటి కొనబుద్ధి అయింది. ఎంత అండి ఈ చీరకు? 320 అంతే. కానీ నాకు ఎందుకు బాగా నచ్చింది. మంచిగా క్రీము, వైటు అండ్ గ్రీన్ అండి. ఇది ఎప్పుడంటే ఉగాది కట్టుకుంటా. ఏమో ఇక నా పని అనుడే కానీ కట్టుకుండా అయితే లేదండి. ఇంకా 2 చీరలు ఉన్నాయి కదా కుట్టేటి, అవన్నీ ఒక్కసారి ఇక 3 చీరలు ఒకటేసారి తీసుకుపోయి ఇచ్చి మంచిగా టైలర్కి ఇచ్చి కట్టుకోవాలండి పండుగలకి. ఇక అసలు ఎంత మంచిగా దర్శనం అయిందంటే, నాకు మంది బాగుండి లైన్లో నిలబడితే నేను అస్సలు ఉండలేనండి. నాకు ఆ లైన్ చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. అసలు ఎంత ఓపిక వచ్చిందో ఏమో. రోజు పొద్దున 7:30కి పోతే 9:15 వరకు నిల్చుండండి. ఇక అంతసేపు అసలు మా వాళ్ళైతే అమ్మో మంది బాగురు, నిలబడవో ఏం కాదు, ముందటికెళ్ళి దర్వాజా కాడ ముక్కి పోదందా బయటకు వెళ్ళి అంటే, లేదు నేను చీర తీసుకొచ్చిన కాబట్టి ఖచ్చితంగా దేవత దగ్గర పోయి చీర చూపించి దండం పెట్టుకొని వస్తే ఎంత లేట్ అయినా మంచిదని ఇంకా ఓపిక తెచ్చుకొని ఉంటాను. పోయి ఉన్నా కానీ నాకు కొంచెం కూడా యాస్టకు రాలేదు. మంచిగా ఇంకా లైన్లో నిలబడితే ఆ రోజు ఎక్కువ ఎండ లేదండి, కొంచెం మబ్బు వస్తుంది, చల్ల గాలి వస్తుంది. నాకు మంచిగా నిలబడబుద్ధి అయిందండి. కొంచెం కూడా యాస్టక్ అనేది రాలేదు. ఒకసారి ఎందుకో నేను కళ్ళు తిరిగి పడిపోయినండి లైన్లో. అందుకనే మా ఊళ్ళు భయపడతారు, మంది బావురు లైన్లో నిలబడవు అని. ఇక నేను ఈ మధ్యలో ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ తోటి ఎంత స్ట్రాంగ్ అవుతున్నా అంటే నిజంగా అండి. ఎదురుగా వచ్చి ఏదన్నా పెద్ద పొలు నిలబడ్డా కూడా నేను భయపడను కావచ్చు. అంత డేరు, అంత ఒకప్పుడు చిన్నదానికి ఏడవడం, ప్రతి చిన్నదానికి భయపడ ఉండేది. ఇప్పుడు అట్లా లేదండి. ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, స్ట్రాంగ్ అయినా అనిపించింది. అప్పుడప్పుడు జీవితంలో కష్టాలు రావాలి, నాకు వచ్చినాయి కానీ పోవట్లేదు. ఈ వచ్చిన కష్టాల్లో నేను నేర్చుకుంది ఏంటంటే, ఎంత కష్టం వచ్చినా నేను నిలబడగలుగుతా అనే ధైర్యం మాత్రం తెచ్చుకున్నాండి, అంతే. ఇంకా రోజు ఒక బేషన్ తీసుకుని తోమిన తర్వాత అందులో ఇక చీర పెట్టుకొని ఒక జాకెట్ ముక్క పెట్టుకొని పసుపు కుంకుమ
ఊదిబత్తీలు, ఒక 2 ఉల్లిగడ్డలు, పుట్నాలు, బెల్లం, కొంచెం నూనె ఇట్లా తీసుకెళ్తారండి. నేను కొబ్బరికాయ తెమ్మంటే కొబ్బరికాయ తెచ్చేటప్పుడు కూడా పసుపు, కుంకుమ, ఒక ఊదిబత్తీల ప్యాకెట్ తీసుకొచ్చిండు. ఇక ఇవి అవన్నీ తీసుకుపోయి మంచిగా దేవతకు చెప్పి చూపించి కిందికి పోయి కొన్ని పూలు తెంపుకొని అయితే పోయినండి. ఇక పోయేటప్పుడు అయితే కొన్ని మంచిలు తాగి మళ్ళీ ఛాయ్ తాగి పోయినండి. లేకుంటే మనం మంచిలు కూడా ఛాయ్ కూడా తాగకుండా పోతే గ్యారెంటీగా కళ్ళు తిరిగితే అడ్డం పడతాం. ఎందుకంటే అంత ఎండ ఉంటుంది కాబట్టి. ఇంకా ఆ రోజు ఇక్కడ ఎండ అనిపించింది నాకు, కానీ గుడి దగ్గర పోయినాక నీడనే ఉందండి. అక్కడ రాగి చెట్టు ఉంటుంది కదా పెద్దగా, మంచిగా చల్లగా గాలి మంచిగా అనిపించింది. నాకైతే అసలు రాబుద్ది కాలేదండి. ఎంతసేపు అయినా నిల్చున్న రోజు అయితే. మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఇంకా కొంచెం ఛాయ్ తాగి మళ్ళీ ఇక పోయిన బట్టలు ఇట్లా అవన్నీ టవల్స్ అన్నీ పిండుకొని కూర వండి. ఎప్పుడైనా సరే అండి వట్టప్పుడు చికెన్ తెచ్చుకొని వండుకుంటే ఆ టేస్ట్ వేరుంటుందండి. ఇట్లా దేవత మీదకి అనుకొని మనం కూర వండితే మాత్రము ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ మామూలుగానే ఇట్లా అన్నీ కలిపి వేసిన అంతే. అసలు ఎంత టేస్ట్ ఉందండి. ఉడుకుతుంటేనే కూర అంత మంచిగా అనిపించిందండి నిజంగా మాకైతే. స్మెల్ కానీ ఏదైనా మస్తు మంచిగా అనిపించిందండి. ఇంకా చెప్పులు లేకుండానే పోతున్న దేవత దగ్గరికి, ఎందుకంటే మాకు గుడి దగ్గరనేనండి, మా ఇంటి దగ్గరనే. ఇక మంచిగా జడవి అసలు చూడండి క్లిప్ పెట్టుకోక జడ వేసుకున్నా గట్లా. ఎందుకంటే నేను ఉడకపోస్తుంది పోయినసారి హెయిర్ సీర పోసుకొని ఉన్నాయో కొన్ని, కానీ అట్లా నాకు అంత ఉడకపోసి చికా కనిపించి కళ్ళు తిరిగిపోయాయండి. అందుకని ఈసారిగా నేను జడ వేసుకుని పోతే మనకు ఉడకపోయేది, కొంచెం ఫ్రీగా ఉండొచ్చు, ఎంతసేపు అయినా ఏం కదని. చూసిరు కదా గుడి అయితే ఒకప్పుడు ఇంత పెద్దగా లేకుండేనండి, మామూలుగా ఉండి ఇప్పుడు మంచిగా చేసిరండి, పెద్దగా చేసిర్రు నీట్గా. ఇంటి పక్క అక్కడ గుడి పక్కన కూడా మంచిగా నీట్గా చేసిరండి. ఇక గుడి దగ్గరికి పోయిన తర్వాత చూసిరు కదా లైన్ ఎంత ఉందో. ఆ లైన్ చేసి అయితే నేను ఒకటేసారి షాక్ అయినండి. వామ్మో ఇంత పెద్ద లైన్ ఉంది, అసలు ఎంతసేపు అవుతుంది, 12 అవుతుందా 1 అవుతుందా అనుకున్నా, కానీ అంతమంది లైన్ ఉన్నా కూడా ఏం కాలేదండి. తొందర అయిపోయింది. దర్శనం కూడా కొంచెం కూడా యాస్టకైతే రాలేదండి. మంచిగా ఉన్న వాళ్ళతోటి మాట్లాడుకుంటూ ఉండిపోయినా. ఎంత పబ్లిక్ ఉన్నారో చూసిరు కదా, లాస్ట్ వారం కదా, ఇక అందుకని ఒక బుధవారం ఒక్కటే ఉందంట. నేను సండే రోజు చేసిందే నాకు నయం అనిపించిందండి. ఇక్కడ ఇక మా పాప ఇక్కడ కూర్చొని వీడియో తీయమని చెప్పిన, అంతసేపు నువ్వు ఉండలేవు లైన్లని. చూసిరు కదా, ఇక అక్కడి నుంచి ఇంతవరకు అయితే వచ్చింది. అప్పటికి 8 అవుతుందండి. ఇంకా గంట పట్టింది నాకు టైం అయితే ఇంటికి వచ్చేసరికల్లా. ఇక లోపలికి పోయిన తర్వాత దర్శనం అయితే మంచిగా జరిగిందండి. చూసిరు కదా, చెట్టు లోపలికి వెళ్ళే గుడి కట్టిరండి మాకైతే. అక్కడ నేను ఈ గుడికి మన పెళ్ళి కాకముందు నుంచి ఇదే గుడికి వస్తామండి. ఒకటే గుడి, అక్కడ బతుకమ్మలు కూడా ఇక్కడనే వేస్తామన్నట్టు. ఇంకా 9 అయిపోయిందండి, ఇంటికైతే వచ్చిన. చూసిరు కదా, బొట్టు పెట్టుకొని ఇంటికి వచ్చేసరికి మా పాప అయితే అడ్డం పడ్డదిగా నిలబడింది. అంటే నిల్చోలేదు, అప్పుడప్పుడు కూర్చుంది, కానీ ఇక అంతసేపు అక్కడ ఉండేసరికి లాస్ట్ వచ్చిందంట. ఇంకా నేను వచ్చి కొద్దిగా జడ పైకి పెట్టుకొని కొంచెం మంచిలు తాగి కొద్దిగా ఛాయ్ తాగి ఇక కూర అయితే పొయ్యి మీద వేసిన. ఎందుకంటే మళ్ళీ పెళ్ళికి పోవాలి కదా. ఇంకా పెళ్ళి కూడా 10 గంటలకి అన్నారు, కానీ మేము లంచ్ టైంకి పోతాం, తినే టైంకి అయితే ఎట్టైనా పెళ్ళికి పోయి తినడానికే కదా. తిని చూసి రావడానికి ఎవరమైనా కూడా అలా ఒక మాట మేము ముందు చెప్పండి. ఇంకా కూర అయితే అట్లనే పెట్టిపోదాం అనుకున్న ఫ్రిడ్జ్లో, కానీ వాళ్ళు అక్కడ మనమే కూరని ఊపిస్తాం కాబట్టి అట్లనే పెడితే బాగుండదు, కూర వండిపోతేనే మంచిగా ఉంటుందని ఇంకా కూర అయితే పొయ్యి మీద వేసినండి. ఇక చికెన్ మామూలుగానే వండేసిన, మీకు అందరూ తెలుసు కదా, ఇక ఎప్పట్లాగానే వండినండి. కానీ టేస్ట్ అయితే నిజంగా ఎంత బాగుందంటే, దేవుని కూర కదా అండి, ఉడకంగా స్మెల్లే మంచిగా వచ్చిందండి మాకైతే. ఇంకా కూడా ఉంది, ఇంకా బుధవారం రేపు కదా, రేపు అయితే మంచిగా తినాలి కూరతోటి. ఆ రోజు ఇక పెళ్ళికి వచ్చిన తర్వాత నాకు కడుపు అంతా టైట్ ఉండి నేను సరిగ్గా తినలేదండి. రేపు మంచిగా బియ్యం బాగా వేసుకొని నైట్ పూరి వేసుకొని తినాలనుకుంటున్నా. ఇంకా ఉగాదికి ముందు అయితే ఇట్లా చేస్తామండి. మీరు ఏమేమి చేస్తారో చెప్పండి. ఉగాది రోజు కూడా భక్షాలు చేసేది, నేను పూజ చేసుకునేది వీడియో అయితే పెడతాను నేను. ఇంకా కర్రీ అయితే మంచిగా కొంచెం సూప్ లాగా వండినండి. ఉడుకుతుంటేనే స్మెల్ అయితే అదిరిపోయింది. నాకు ఇట్లా పోషమ్మని చేసుడు, ఇంట్లో దేవుళ్ళని చేసుకుంటే మస్తు ఇష్టం అండి నాకైతే. కాకపోతే ఎప్పుడు చూడు నాకు ఏదన్నా ఒక ఆటంకమే ఉంటుందండి.
మనుషుల ద్వారా. కానీ నిన్న అయితే అన్ని ప్రాబ్లమ్స్ పక్కకు పెట్టి మొన్న సండే రోజు మంచిగా దేవుణ్ణి అయితే చేసుకొని తర్వాత రెడీ అయినండి. ఈ చీర అయితే కట్టుకున్న, ఈ రెడ్ చీర వరలక్ష్మి వ్రతం రోజు దేవత కాడ పెట్టుకున్న చీర అండి. ఫస్ట్ టైం అప్పుడు కట్టిన, మళ్ళీ ఇప్పుడు కట్టిన పెళ్ళికి పోయేటప్పుడు అయితే. ఇక ఎండకు ఇంకా పెద్ద వర్క్ చీరలు, పెద్ద హెవీ చీరలు అంటే అబ్బో నా వల్ల కదండి, నాకు ఇట్లా సింపుల్ చీరలు అయితే ఇష్టం. నేను అట్లా వీడియో తీస్తుంటే వెనక అన్నయ్య ఎందుకు తీస్తున్నావు వీడియో అని నవ్వుతుండే. అందుకని తెలిసిన ఆయనే నేను కూడా నవ్విన. ఇంకా అక్కడ పెళ్ళి అయితే ఎంత బాగా జరిగిందంటే నిజంగా ఫంక్షన్ హాల్ కూడా బాగుందండి. పెద్దగా చల్లగా అని ఫుడ్ కూడా మంచిగా పెట్టిరండి. టేస్టీగా మటన్ అయినా చికెన్ అయినా డబల్ కమీటా, ఐస్ క్రీము, వెజిటేబుల్ తినే వాళ్ళకి వెజిటేబుల్స్ మంచిగా పెట్టిరండి ఫుడ్. ఎప్పుడైనా ఎక్కడైనా పెళ్ళికి పోయినందుకు మంచిగా మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. కొద్దిగా ఒక్కొక్కసారి కొంతమంది చికాకు చేస్తే నాకు అసలు నచ్చదండి. చూసిరు కదా, ఒక డబుల్ కమిటా పెట్టుకున్న ఐస్ క్రీమ్ అప్పటికి 2 తిన్నా అండి డబుల్ కమిటాలు. మళ్ళీ ఇంకోటి కూడా తీసుకొచ్చింది మా పాప. ఇక మంచిగా తినేసినండి. నేను అవి తిన్నా కానీ వచ్చినాక మాకు గొంతులు అయితే పని చేయలేదండి. మస్తు జలుబులు అయినాయి. ఎండాకాలమే కూడా అయినా కూడా ఎందుకో ఒకటేసారి అట్లా ఉండి తినేసరికి అలా గొంతు అంతా నొచ్చిందండి నాకైతే. ఇంకా నేను మంచి ఐస్ క్రీమ్ తిని డబుల్ కమిటా ఇంటికైతే వచ్చినండి. వచ్చిన తర్వాత ఇంకా నైట్ వేసుకున్న. అప్పటిదాకా చీర ఉంచుకుండే నేను గ్రేట్ అసలు. అప్పటిదాకా నేను చీర ఉంచుకుండే గ్రేట్ అండి. ఎట్లనో ఉంచుకొని ఇక తొందర అయితే ఇక వచ్చి నైట్ వేసుకొని ఇక మంచిగా పడుకున్నా అండి. మస్తు సేపు అయితే పడుకున్న ఆ రోజు. ఇక 6కి లేచినండి, ఎందుకంటే బోళ్ళు గిట్లా ఏం దోమేయలేదు. పోయేటప్పుడు అంతా పని చేసుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి, టేక్ కేర్.